హలో అండి. ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం చేప ముక్కల్ని తీసుకొని ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకుందాం. దీనివల్ల నీచు వాసన పోతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక షాజీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేగనిద్దాం. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా వేగిద్దాం. ఈలోగా మనం ఒక ఉల్లిపాయను తీసుకొని మిక్సీ జార్లో కొద్దిగా సాల్ట్ వేసి ఆ ఉల్లిపాయను పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు దీంట్లో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిద్దాం. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం వేసి ఒకసారి కలుపుకొని ఇందాక కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటి తర్వాత ఒకటి మెల్లగా దీంట్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ చేప ముక్కల్ని స్లోగా టర్న్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే చేప తొందరగా ఉడుకుతుంది కాబట్టిగా ఆ ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది. అందుకని మెల్లగా తిప్పుకొని మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక కప్పు చింతపండు రసాన్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. ఇది పులుసు కాబట్టి జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల చాలా రుచి వస్తుంది. ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి మెల్లమెల్లగా కలుపుకుందాం. ముక్కలు అనేది చినగకుండా మెల్లగా స్పూన్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మరో 10 నిమిషాలు మగ్గనిద్దాం. దీనివల్ల ఈ పులుసు అనేది చేప ముక్కకు పట్టి ముక్క చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి. ఈ చేప ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా చేపల పులుసు రెడీ అయిపోయింది.